కేంద్రం నుంచి ఏపీకి నిధులు రాకుండా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. బుధవారం సాయంత్రం రాజమహేంద్రవరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోదీతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకునే ఆయన రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేకపోతున్నారని ప్రశ్నించారు. జనసేన ఆవిర్భావ సభకు వందల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్షం లేదన్నారు. వైకాపా పోరాటం చేయలేకపోతోందని, చివరకు అసెంబ్లీకి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉందన్నారు. 48 గంటల్లో జనసేన ఆవిర్భావ సభకు వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రశ్న. అసలు ఇది జనసేన సభ, తెలుగుదేశం సభ అని గమనించలేని పరిస్థితిలో ఉన్నారు తెలుగుదేశ పార్టీ నాయకులు. తెలుగుదేశమే జనసేనలో దూరుతుందా అని ప్రశ్నలు. బీహార్కి ప్రత్యేక నిధులు 2 లక్షల కోట్లు మొత్తం కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్కు 10% ఎందుకు కేటాయించారు సెంటర్ అంటే, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పవన్ కళ్యాణే మన రాష్ట్రానికి నిధులు రాకుండా ఆపుతున్నారు అని. ఒకవేళ నిధులు వస్తే ఇప్పుడు మీరు నిధులు ఇవ్వకండి, ఈ ఎలక్షన్ల ముందు నేను మరల బయటకు వచ్చిన తర్వాత ఏది నిజం? చంద్రబాబు నాయుడు గారు మీరు తెలివైన వాళ్ళు కదా, కమ్మ నాయకులందరూ మిత్రులందరూ మీరు తెలివైన వాళ్ళు కదా, ఎందుకు పోషించాలి? మిమ్మల్నే మింగినంత 9 నెలల్లోనే మిమ్మల్ని మింగే స్థాయికి ఆయన వెళ్ళాడు అంటే తప్పెవరిది? మీదా కాదా? ఆలోచించండి. ఇప్పుడైనా మేల్కొండి. మీరే కానీ అవకాశం ఇవ్వకపోతే చిరంజీవి ఏ విధంగా ముందు 18 సీట్లు గెలిచి 2009లో ప్రజారాజ్యం క్లోజ్ చేసుకున్నాడో, 2011లో కాంగ్రెస్లో విలీనం చేసి ఈయన కూడా మీ పార్టీలోనో బీజేపీలోనో విలీనం చేసుకున్నాం. మరి మీకు సెంటర్ నుంచి వచ్చిన ఒత్తిళ్లు బట్ట ఒక వరల్డ్ లీడర్ అయ్యుండి 95 నుంచి 2004 వరకు ఒక నేషనల్ లీడర్ అయ్యుండి చంద్రబాబు నాయుడు గారు మీరు మోదీకి పాఠాలు చెప్పి నితీష్ కుమార్ కాంగ్రెస్ని నడిపించిన మీరు ఇంత దిగజారి స్థితికి ఇప్పుడే 9 నెలల్లోనే చేరిపోయారు అంటే ఇంకా 2-3 సంవత్సరాల్లో ఏ స్థితిలో ఉంటారో ఒకసారి గమనించండి. ఆ మహానుభావుడు స్థాపించిన ఎన్టీ రామారావు పార్టీని జనసేన పార్టీలోకి విలీనం చేసే పరిస్థితిలో మీరు ఉన్నారా? న్యాయం కొరకు కనీసం ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ కొరకు మీరు కృషి చేయొద్దా? కష్టపడొద్దా? నేను పవన్ తమ్ముడిని ఓ ప్రశ్న అడుగుతున్నాను. నువ్వేం చెప్తే మోదీ అదే చేస్తున్నాడని మాటికి నువ్వు మీ అన్నదమ్ములు చెప్తున్నారు. మరి 1 కోటి మందికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అన్నారు. మరి 3,000 అయ్యి 20 లక్షల ఉద్యోగాలు అయ్యి 1 కోటి మంది ప్రాణాలు కోల్పోతుంటే నువ్వు బాధ్యుడివి కాదా? కుటుంబంలో ఉన్న 3 అయితే 45,000, 6 అయితే 90,000 ఇస్తానని మాట ఇచ్చారు. తల్లికి వందనం అని. ఇలాంటి ఇచ్చిన వాగ్దానాల్లో ఒకటేనా నెరవేర్చడం లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎవరు నమ్మరు. మరి నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ని నమ్మకుండా ఉండాలి అంటే ఇప్పుడు పవన్నే మీరు ముందు పెట్టి బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు కనుక మరి పవన్ కళ్యాణ్నే మీరు నిలదీయండి. స్టీల్ ప్లాంట్ అమ్మొద్దు, ప్రత్యేక హోదా తీసుకురా, బీహార్కి ఇచ్చినట్టే 2 లక్షల కోట్ల నిధులై మనం ఇచ్చిన 6 వాగ్దానాలు నెరవేర్చుదాం. రైతు బంధు ఇద్దాం, రైతులకు రుణమాఫీ చేద్దాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇద్దాం, పెన్షన్లు ఇద్దాం. ఒక్క మాటైనా మీరు నెరవేర్చుకుంటూ ఉన్నారు అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ అని తక్షణమే మేల్కొండి. రాష్ట్రం కొరకు, దేశం కొరకు నాతో చేతులు కలపండి. అప్పులు తీర్చుదాం, అభివృద్ధి చేద్దాం, లక్షల కోట్లు తీసుకొద్దాం, రాష్ట్రాన్ని ప్రజల్ని కాపాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.